హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేడారంలో ఉన్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం అయితే చూపించడం జరుగుతుంది. ఇది మేడారం గద్దెల నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సమ్మక్క తల్లి ఎలా పుట్టింది, ఎలా చనిపోయింది, గద్దెలపైకి ఎలా తీసుకొచ్చారని చెప్పేసి పూర్తి చరిత్ర అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే గిరిజనులు వాడే పనిముట్లు, వారి జీవన శైలిని అయితే ఈ మ్యూజియం లో చూపించడం అయితే జరుగుతుంది. మ్యూజియం లోకి కొంచెం లోపలికి రాగానే రైట్ సైడ్ లో మనకి ఇక్కడ ఒక మ్యాప్ చూసుకోవచ్చు. మేడారం చుట్టుపక్కల ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాలను అయితే ఈ మ్యాప్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి కొంచెం ముందు తీసుకోగానే లెఫ్ట్ లో ఇక్కడ సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి ఒక ఆర్చ్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ తులాభారంలో ఒక మనిషి అయితే కూర్చోవడం జరిగింది ఎత్తు బంగారంకి. దాని పక్కనే ఉన్నటువంటి కొండనైతే సమ్మక్క సారక్కకు చెందిన జీవిత చరిత్రను అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అమ్మవారు ఎలా దొరికింది, ఎలా పెరిగింది అని చెప్పేసి, కళ్యాణం ఎలా జరిగింది అని చెప్పేసి అయితే ఇక్కడ కొండ చుట్టూ అయితే బొమ్మలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఐరన్ల కొండలు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి సోరకాయ బుర్రలు. వీటిని నీళ్లు తాగడానికి అయితే ఉపయోగిస్తారు గిరిజనులు. మనకి ఇక్కడ కనిపించేది గజ్జెల పట్ట. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో పూజారి అయితే నడుము కట్టుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడేరాల కుండ. మనమైతే దీనిని ఐరన్ల కుండ అని పిలుస్తాము. ఒడిసెల అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. బాయ దగ్గరికి ఏమైనా పక్షులు ఏమైనా వస్తే కొట్టడానికి అయితే దాన్ని ఉపయోగిస్తారు ఒడిసెలను.
చెప్పుకోవచ్చు ఊత. దీన్ని చిన్న చిన్న పక్షులు పట్టడానికి అయితే ఉపయోగిస్తారు. అండ్ అలాగే వల, ఎర్రల బుట్ట అండ్ వల కూడా ఇక్కడ ఉంచడం అయితే జరిగింది, ఇక్కడ చేపలు పట్టడానికి గిరిజనులు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే కొమ్ము అయితే ఉండడం జరుగుతుంది, జంతువుల కొమ్ము. ఆదివాసులకు సంబంధించిన అందెలు, కడియాలు అండ్ వడ్డానాలు, ముంచేతి కడియాలు, దండ కడియాలు వంటి ఆభరణాలు అయితే ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. ఇక్కడికి ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయింది. ఇక సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్దాము. ఇదే ఎంట్రన్స్ గేట్ నుంచి ఇట్లా స్ట్రైట్ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్కినట్టయితే అమ్మవారికి సంబంధించిన గ్యాలరీ, పగడిద్దరాజు పడగనైతే ఉంటుంది. మ్యూజియం నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్ లో ఇట్లా ఫోటో దిగడానికి అయితే ఒక చిన్న బొమ్మను అయితే పెట్టారు. ఇక్కడ మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకోండి, బాగుంది ఇక్కడ. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే అమ్మవారి చరిత్రకు సంబంధించిన ఊహా చిత్రం అయితే గీయడం అయితే జరిగింది. ఇక్కడ స్ట్రేట్ గా అమ్మవారు ఎలా గద్దెలకు మారింది, ఎలా ఆదివాసుల నుంచి ఎలా వెళ్ళిపోయింది, పాము ఎలా వచ్చింది, అమ్మవారి కళ్యాణం ఎలా జరిగింది, అమ్మవారు ఎలా పుట్టిందని చెప్పేసి అయితే ఇక్కడ ఊహా చిత్రాలు అయితే గీయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు అయితే మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.